హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకు హైదరాబాద్ లొకేషన్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ అనేది మన హైదరాబాద్ లొకేషన్ కి అయితే ఉంటుంది. జాబ్ పొజిషన్స్ కనుక చూసుకుంటే అసిస్టెంట్ ట్రైనీ అండ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఈ రోల్స్ కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ వరకు చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. సో ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే డిప్లొమా చేసిన వాళ్ళు, బీకామ్ బీబీఎం చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకుంటే బేసిక్ పే మనకు 21,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంకా అదర్ అలయన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో అప్లై చేయాలనుకునే వాళ్ళు 11th జూలై లోపు అయితే అప్లై చేసుకోండి. అండ్ పోస్ట్ వరకు చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ వరకు చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసుకుంటే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో అయితే ఉండాలి. అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చూసుకుంటే 12 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి శాలరీ చూసుకుంటే 24,000 నుంచి 90,000 వరకు ఉంది. ఇంకా ప్లస్ అలయన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పోస్ట్ టెక్నీషియన్ సి అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి క్వాలిఫికేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి. అండ్ 1 year అప్రెంటిస్షిప్ అయితే ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఐటీఐ చేయలేదు అంటే ఎస్ఎస్సి ప్లస్ 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ అయితే మీ దగ్గర ఉండాలంటున్నారు. సర్టిఫికేట్ చేసినట్టు 3 years అప్రెంటిస్షిప్. అండ్ దీనికి సంబంధించిన పోస్టులు చూసుకుంటే 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి సంబంధించి 15 పోస్టులు అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ దీని యొక్క పే స్కేల్ చూసుకుంటే బేసిక్ పే 21,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 82,000 వరకు ఉంటుంది. ప్లస్ అలయన్సెస్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, బీకామ్ బీబీఎం ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. దీనికి సంబంధించి అయితే 3 పోస్టులు ఉన్నాయి. అండ్ పే స్కేల్ చూస్తే 21,000 నుంచి 82,000 ఉంది. ప్లస్ అలయన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మినిమం పర్సెంటేజ్ అయితే మనకు అన్నిట్లోనూ 60% అగ్రిగేట్ అయితే ఉండాలి. జనరల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ వాళ్ళకు అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 50%గా యావరేజ్గా ఉండాలి అని చెప్పించారు. సో దీనికి మినిమం ఏజ్ చూసుకుంటే 18 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ షుడ్ బి 28 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. రిజర్వ్డ్ కేటగిరీస్కి ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏం లేదు. రిమైనింగ్ కేటగిరీస్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 250 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అని చెప్పేసి ఇచ్చారు. సో 295 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట మొత్తంగా. అండ్ అప్లికేషన్ ఫీ పే చేసేటప్పుడు మనకు బిఎల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి ఒక లింక్ అయితే ఇచ్చుంటారు. సో అక్కడ నుంచి అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. పే చేశాక మనకు నంబర్ ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ నంబర్ని మనం అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు రెఫరెన్స్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు రిటెన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ 50 మార్క్స్కి, నెక్స్ట్ 100 మార్క్స్కి జనరల్ అవేర్నెస్ ఉంటుంది పార్ట్ 1లో. ఇక్కడ ఇట్ ఇంక్లూడ్స్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ, బేసిక్ న్యూమరసీ ఇలా వీటి మీద అయితే మనకు పార్ట్ 1లో ఉంటుంది. అండ్ పార్ట్ 2లో మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారో దానికి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది 100 మార్క్స్కి అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే మీకు అప్లికేషన్ లింక్ అనేది కింద ఇక్కడ ఇచ్చాము. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఆన్లైన్లోనే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ పీడిఎఫ్ కానీ, అఫిషియల్ వెబ్సైట్ లింక్ కానీ, అప్లికేషన్ లింక్ కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ మనకు ఎల్లుండే కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ అప్లికేషన్ లింక్ మీద అప్లై లింక్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు బిఎల్ జాబ్ నోటిఫికేషన్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ క్లిక్ హియర్ టు పే ద అప్లికబుల్ ఫీ అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఫీజ్. అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ని అయితే వ్యాలిడ్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి పోస్టులను అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే జాయిన్ అయ్యి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.